వరంగల్ జిల్లా మడికొండ డంపింగ్ యార్డ్ సమస్యపై ఏబిఎన్లో వచ్చిన స్పాట్లైట్ కథనంపై అధికార యంత్రాంగం కదిలింది. డంపింగ్ యార్డ్ పరిశీలనకు వచ్చిన మున్సిపల్ అధికారులను ప్రజలు అడ్డుకున్నారు. డంపింగ్ యార్డ్ తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్, కమిషనర్ రావాలని నినాదాలు చేశారు. డంపింగ్ యార్డ్ తొలగించాలంటూ చెత్త వాహనాలకు అడ్డుగా బైఠాయించారు. దీంతో కిలోమీటర్ మేర చెత్త బండ్లు నిలిచిపోయాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వకున్నా పర్వాలేదు కానీ స్వచ్ఛమైన గాలి, నీరు కావాలంటూ బాధితులు నినాదాలు చేస్తున్నారు. ఆడికేందుకు ఇక్కడ ప్రజల సమస్య ఆడికేందుకు ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, వరంగల్ చెత్త సమస్య పైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైనటువంటి కథనాలకు అధికార యంత్రాంగం స్పందించింది. మడికొండ దగ్గర ఉన్నటువంటి డంపింగ్ యార్డు తరలించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఇవాళ మడికొండ డంపింగ్ యార్డును మున్సిపాలిటీ అధికారులు, గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ అధికారులు పరిశీలన చేశారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజిరెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని. సార్, మడికొండ డంప్ యార్డు దగ్గరకు మీరు వెళ్ళారు, ఇక్కడ ఏం జరిగింది? సార్, మేము మా కమిషనర్ మేయర్ గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం 4 గ్రామాలు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే కమిషనర్ గారు ఏం చెప్పారంటే రిపోర్ట్ తయారు చేయమన్నారు. బేసికల్గా రిపోర్ట్ తయారు చేయడానికి మేము వెళ్ళాము. వాళ్ళందరూ కూడా 4 గ్రామాల వచ్చి అక్కడ ధర్నా చేయడం జరిగింది. దాని చేస్తే నేను, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ప్లస్ నాలెడ్జ్ పార్ట్నర్ ఆస్కి రాజమోహన్ రెడ్డి గారు ప్లస్ సిఎంహెచ్ ఒక ముగ్గురం కలిసి వెళ్ళాం సార్. మేము స్టడీ చేస్తున్న క్రమంలో వాళ్ళు వచ్చారు, ధర్నా చేసి వాళ్ళకు మమ్మల్ని మీరు ఏం చేయగలుగుతారంటే యాజ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది కమిషనర్ మేడం యూఆర్ గివింగ్ ఎక్స్ప్లెయిన్ టు ది ఆల్ ది పబ్లిక్ పీపుల్స్. సో కొత్త డంప్ యార్డ్ ప్లేస్ను మనం అక్కడ హైదరాబాద్లో కనిపెట్టాం. ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్. అది త్వరితగతిలో గవర్నమెంట్ ప్రాసెస్ చేస్తుంది, అక్కడికి ప్రయత్నం చేస్తుంది. ఈ లోపల కూడా మేము ఏదైతే స్మోక్ వస్తుందో, ఏవైతే వస్తుందో వాటన్నిటిని కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయడానికి స్టాఫ్ డిప్యూటీ చేసుకుంటూ, బంక్స్ డిప్యూటీ చేసుకుంటూ, వాటర్ ట్యాంక్ డిప్యూటీ చేసుకుంటూ చేస్తాము. అదేవిధంగా తడి చెత్త ద్వారా వచ్చి ఈ ప్రాబ్లం కాబట్టి ఆ తడి చెత్తను తగ్గించి ఇక్కడ లోకలైజ్డ్ డిసెంట్రలైజ్డ్ కాంపోస్ట్ యూనిట్స్ మేడం గారు శాంక్షన్ ఇచ్చారు. కమిషనర్ గారు, మేయర్ గారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము 10 ప్లేసులు కనిపెట్టడం జరిగింది. అక్కడనే తడి చెత్త, పొడి చెత్త వేరేసి ప్రతి వారిలో అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి ప్రతి హౌస్ నుంచి తడి చెత్త, పొడి చెత్త వేరేసుకొని అక్కడనే మనం కాంపోస్ట్ తయారు చేస్తాం, ఇక్కడికి మీకు రెడ్యూస్ చేస్తాం చెత్తను అని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఎన్ని రోజులు పట్టేట్టు? అంటే ఒక 3-4 మంత్స్ తీసుకొని చేస్తాం సార్. అంటే ఇది అంతా కూడా అంటే ఇప్పుడు త్వరితగతిన అవుతుంది. మొన్న కూడా వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇచ్చిన ప్రకారం మేయర్ గారు, కమిషనర్ గారు కూడా వాళ్ళు కౌన్సిల్లో 2 ప్లాంట్లకు, సపరేట్ ప్లాంట్లకు కూడా కౌన్సిల్ తీర్మానం చేశారు. అదేవిధంగా ఇంకొక ప్లాంట్కి కూడా వాళ్ళు రెడీ ప్లాన్ చేసుకుంటున్నారు. ప్లస్ ఆ చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి హార్టికల్చర్ ఆఫీసర్ రమేష్ గారి ద్వారా మొత్తం టోటల్ చుట్టూ మొక్కలు పెట్టేసి ప్లాంటేషన్ పెట్టి అక్కడ పొల్యూషన్ తగ్గిద్దాం చేస్తాను ప్లాన్ చేశాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారి అభిప్రాయం. మొత్తంగా మడికొండ డంపు యార్డును తరలించేందుకైతే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడికి వెళ్ళి పరిశీలన చేశారు. తర్వాత దాన్ని ఎక్కడికి తరలించాలనేటువంటిది ప్లేస్లను కూడా ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. త్వరలో ఇదైతే పూర్తిగా ఈ డంపింగ్ యార్డ్ అయితే ఇక్కడి నుంచి తరలిపోయేటువంటి అవకాశం ఉంది. స్థానికులైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జగదీష్తో నవీన్.